గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ యువర్ అన్వర్ మొహమ్మద్ మోటో వ్లాగ్స్. అక్కడి నుంచి మార్నింగ్ అయితే శ్రీనగర్కి అయితే స్టార్ట్ అయిపోయాను. మన బైక్ జెస్సీకి అయితే బ్రేక్స్ అయితే పడలేదని చెప్పి డైరెక్ట్ షోరూమ్కి అయితే తీసుకెళ్ళాను. మన బైక్ అయితే పైకి అయితే ఎక్కించారు అనమాట. శ్రీనగర్లో సర్వీస్ షాప్కి అయితే తీసుకొచ్చాము. సో బ్రేక్ ప్యాడ్స్ అది ఆయిల్ అయితే లీక్ అవుతుంది కదా. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా. पूरा खराब है నయా బదలా మొత్తం చెడిపోయి ఉంది. ఇది మొత్తం ఆయిల్ బ్రేక్ ఆయిల్ మొత్తం చెడిపోయి ఉంది. ట్రై కరో భయ్యా, నికాలో భయ్యా. అదే సరే. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. మహేష్పతి బాహుబలి గోప్రోలో షూట్ చేసిన వ్లాగ్. అక్కడ నుంచి మన వాళ్ళు రూమ్కి అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి రూమ్కి అయితే వెళ్ళాం. అక్కడ ఆడికి వెళ్ళినప్పటికీ మన గోప్రోలో చేసిన ఫుటేజ్ అదైతే మిస్ అయింది. ఎలా కరప్ట్ అయిందో ఏమో తెలీదు. ఇంకా గోప్రోలో చేసిన ఫుటేజ్ మొత్తం డిలీట్ అయితే అయిపోయింది అనమాట. ఈ వ్లాగ్ నుంచి మీకు మంచి మంచి డ్రోన్ షాట్స్ అయితే వస్తాయి. సో డ్రోన్ షాట్స్ అయితే ఎంజాయ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకున్నాను. కానీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అందులో నన్ను ఫాలో అయిపోయి ఇంకా లేట్ లాగానే అయితే వీడియో అయితే చూసేయండి గైస్. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ యువర్ అన్వర్ మొహమ్మద్ మోటో వ్లాగ్స్. సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మీకు తమిళ చూడగానే అర్థమైపోయింది. మన శ్రీనగర్కి ఒక 60 కిలోమీటర్స్ దగ్గరలో రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. నైట్ 11:30 ఘాట్లో అయితే వచ్చాం. ఘాట్ అసలు మన ఘాటా లూప్స్ అని చెప్పి మనాలిలో ఒక రోడ్ అయితే వస్తుంది. సేమ్ అలాంటి రోడ్డే మన లదాఖ్ ఎక్కేటప్పుడు మనకి వచ్చేస్తుంది. జమ్మూ కాశ్మీర్ దాటగానే ఆ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ అయితే సేమ్ అదే రోడ్లో అయితే మేమైతే ట్రావెల్ చేసాం అనమాట. సో నైట్ ఆ రోడ్లో జర్నీ చేసే లోపల ఇంకా నైట్ అయితే అయిపోయింది. మాకు ఇంకా అసలు ఓపిక కూడా చచ్చిపోయింది. సో ఇంకా 11:30 అయితే అయిపోయింది అనమాట అప్పుడు. సో 12కి అయితే 10 కిలోమీటర్స్ మేము తిన్న దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళి అయితే రూమ్ అయితే తీసుకొని అక్కడైతే నైట్ అయితే పడుకున్నాం అనమాట రూమ్లో. ఇంకా అక్కడి నుంచి మార్నింగ్ అయితే శ్రీనగర్కి అయితే స్టార్ట్ అయిపోయాను. మన బైక్ జెస్సీకి అయితే బ్రేక్స్ అయితే పడలేదని చెప్పి డైరెక్ట్ షోరూమ్కి అయితే తీసుకెళ్ళాను. మనం వెళ్ళేప్పుడు అక్కడ వచ్చి అయితే వ్లాగ్ అయితే ఏం చేయలేదు. ఇంకా డైరెక్ట్ షోరూమ్కి అక్కడికి వెళ్ళనమాట. గోప్రోలో ఛార్జింగ్ అయితే అయిపోయిందని చెప్పి గోప్రోలో ఛార్జింగ్ పెట్టి చెప్పి వ్లాగ్ అయితే అక్కడి నుంచి అయితే నేను మొబైల్ అయితే షూట్ చేశాను. మళ్ళీ కొంతవరకు అయితే గోప్రోలో షూట్ చేసిన వ్లాగ్ అక్కడ నుంచి మన వాళ్ళు రూమ్కి అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి రూమ్కి అయితే వెళ్ళాం. అక్కడ ఆడికి వెళ్ళినప్పటికీ మన గోప్రోలో చేసిన ఫుటేజ్ అదైతే మిస్ అయింది. ఎలా కరప్ట్ అయిందో ఏమో తెలీదు. ఇంకా గోప్రోలో చేసిన ఫుటేజ్ మొత్తం డిలీట్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా అక్కడైతే అదే రూమ్లో అయితే ఉండి మేము దాల్ లేక్ అయితే విజిట్ చేసాం అనమాట. దాల్ లేక్ అయితే సూపర్ అయితే ఉన్నది. ఈ వ్లాగ్ నుంచి మీకు మంచి మంచి డ్రోన్ షాట్స్ అయితే వస్తాయి. సో డ్రోన్ షాట్స్ అయితే ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకున్నాను. కానీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అందులో నన్ను ఫాలో అయిపోయి ఇంకా లేట్ లాగానే అయితే వీడియో అయితే చూసేయండి గైస్. पूरा खराब है నయా బదలా మొత్తం చెడిపోయి ఉంది. ఇది మొత్తం ఆయిల్ బ్రేక్ ఆయిల్ మొత్తం చెడిపోయి ఉంది. A few moments later. గాయస్ ఫైనల్లీ మన జెస్సీకి అయితే సర్వీస్ అయితే చేయించేసాం. మొత్తం అయితే చేంజ్ చేస్తే ఇది మొహం చూడండి అలా. ఇక్కడైతే ఈ ఆయిల్ అయితే కొట్టించి మనం డ్రమ్ ఆయిల్ తుమ్ముకునే వీడియో డ్రమ్ ఆయిల్ అయితే అది వేసాం. బ్రేక్ఫాస్ట్ చేసి 1 hour later.
మధ్యలో చూడకి అమ్మ ఏం ఫీల్ ఉండదు మామ ఈడ. How much price for this? Final price? Final price. ये 400 फाइनल फाइनल है. Very reasonable price भैया. ట్రై కరో భయ్యా నికాలో భయ్యా निकालते 6 लाख मीटर. అదే అదే मस्त शेड्स नाही रा नीला अप्पा कमला असा మహేష్పతి బాహుబలి పడపడంగా बाहुबली मालूम है तू? మన పడవలకు నీళ్ళు వస్తే ఎత్తుకోస్తుంది బయట. एक दो बार पहनेगा ये ढीला हो जाएगा. स्ट्रेच हो जाता है स्ट्रेच. స్మైలింగ్ फाइनल रेट का कितना है? 400 दे दो ले लो बस. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. అది